ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఉన్నటువంటి విభజన హామీలు అమలు చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికీ నిర్లక్ష్యం 10.5 ఏళ్ల నుంచి సాగిస్తానే ఉంది. నిన్న బడ్జెట్లో కూడా ఎన్నికలు ఉన్నటువంటి బీహార్కి పథకాలు నిధులు కేటాయించారు. మరి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు కేంద్రం మీద బీహార్ లాగా ఒత్తిడి తీసుకొచ్చి చేయలేకపోతున్నారు? అందుకే మీరు కూటమిలో మోడీ గారిని చంద్రబాబు గారు పొగట్టం, చంద్రబాబు గారిని మోడీ గారిని పొగట్టం. పొగట్టలు కాదు, నిధులు కావాలి. అలాగే మేము అడుగుతుంది ఒకటే, మీ శ్రద్ధ అంతా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళొచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీకి ఉపయోగపడటమా, మీకున్న బలాన్ని ఆంధ్రప్రదేశ్ కి వినియోగించడం కోసం మీ బలాన్ని వాడతారా? ఇప్పటిదాకా మాత్రం వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే బాధ్యతలు తీసుకున్నారు. 2029లో కూడా మళ్ళీ మోడీ గారే గెలుస్తారని మీరు చెప్తున్నారు. అంతేగాని మా ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి అని కూటమి ప్రభుత్వం తరఫున వైఫల్యం చెందుతున్నారు. గత వైసీపీ ఇలాగే లొంగిపోయింది. మీరు కూటమిలో భాగస్వాములు అయ్యి మీరు కూడా నోరు మెదపట్ల. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలని, అన్ని శక్తుల్ని కూడగట్టుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మీద మీరు నోరు మెదపకపోయినా రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి అనుగుణంగా రాబోయే కాలంలో కేంద్రం మీద కూడా పోరాటానికి మేము విశాఖ ఉక్కు పరిరక్షణకి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి, విభజన హామీల అమలు కోసం, అలాగే ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటాలు సాగించడానికి ఈ మహాసభలో తీర్మానాలు చేశాం. రాబోయే కాలంలో ఈ మహాసభ అనంతరం అటు కేంద్రం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు మీద మా ఉద్యమాలని, పోరాటాలని సాగిస్తాం. దానికి ప్రజలందరూ కూడా ఈ మహాసభ పిలుపులో అందుకని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసి రావాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు పర్లేదా? మధ్యలోకి రమ్మన్నా మిత్రులారా, రండి, వాళ్ళకి ఈజీ. మీరు వద్దా, వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. నిన్న ఈరోజు మా పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఆమోదించిన తీర్మానాల గురించి కొన్ని విషయాలు బాబురావు గారు చెప్పారు. ఇంకొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్ర అభివృద్ధికి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పేసి విభజన చట్టంలోనే చెప్పారు. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనకబడ్డ ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇస్తూ ఉన్నారు. ఒక 3 సార్లు 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఆపేశారు. వాస్తవంగా మేము బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాం, ఏదో రాయలసీమను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం, అట్లా వెనకబడ్డ ప్రాంతాల్లో జాతీయ విద్యా సంస్థలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయం, ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోలేదు. అందుకే ఈ మహాసభలో మేము డిమాండ్ చేస్తున్నాం, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే మాట చెప్పిందో కేంద్ర ప్రభుత్వం, ఆ మాట కట్టుబడాలి. ఆ రకం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. అట్లే రాష్ట్రం కూడా గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో, ఇప్పుడు టీడీపీ పాలనలో కూడా పాలించే పార్టీలు లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వంపై న్యాయంగా మనకు రావాల్సిన హక్కు గురించి మాట్లాడడం లేదు, మౌనంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకని మీరు మౌనంగా ఉంటున్నారు? మౌనం వీడండి. రాష్ట్రం తరఫున కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి చంద్రబాబు గారు ఈ 8 నెలల కాలంలో వచ్చింది మొదలు ఏం చెప్తున్నారు? ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదని సిపిఎం పార్టీ భావిస్తుంది. 26 జిల్లాలు అభివృద్ధి కావాలి. ఆ రకంగా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు ముందు అభివృద్ధి చేస్తే, వాటిని నిధులు కేటాయించి వాటిని పూర్తి చేస్తే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అభివృద్ధి అయితే వ్యవసాయ ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. ఆ రకంగా వ్యవసాయం, పరిశ్రమలు రెండు అభివృద్ధి అయితే ఉపాధి దొరుకుతుంది. అలాంటి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఆచరణకు తీసుకురావాలి. అందుకు అవసరం నిధులు కేటాయించే విధానం కేంద్రీకృత విధానం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో స్థానిక సంస్థలకు సంబంధించి గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంది. గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మొత్తం మింగేసేది. ఇప్పుడు కొద్దిపాటి నిధులు రిలీజ్ చేస్తున్నారు కాదు. అయితే 72, 73 రాజ్యాంగ సవరణలో చెప్పి ఉన్నారు, స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు, అధికారాలు వీటి బదలాయింపు అనేది చాలా పాక్షికంగా జరుగుతుంది. అందుకే మేము కోరుతున్నాం, స్థానిక సంస్థలు బలపడాలి, బలోపేతం చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే విషయంలో కానీ, అధికారులు బదలాయించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ రాష్ట్ర మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. దీనిపైన రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకు మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తాం. వచ్చిన కాపీలు వచ్చినాయా? ప్రజా సంఘాలు చేస్తున్నాం కదా, కాపీలు వచ్చినా ఓ పట్టుకోండి, ఓపెన్ చేయండి, పట్టుకుని నుంచోండి. ఇదిగోట్రా, ఒక్క నిమిషం పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, ఇలా పట్టుకోండి, రండి దగ్గర. ప్రజా ఉద్యమాలకు మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తాం. వచ్చిన కాపీలు వచ్చినాయా? ప్రజా సంఘాలు చేస్తున్నాం కదా, కాపీలు వచ్చినా ఓ పట్టుకోండి, ఓపెన్ చేయండి, పట్టుకుని నుంచోండి. ఇదిగోట్రా, ఒక్క నిమిషం పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, ఇలా పట్టుకోండి, రండి దగ్గర.